హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? పండుగకు ముందు రోజు రాత్రి భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం. వైష్ణవ పురాణాలను అనుసరించి పూర్వం రాక్షసుల రాజు అయిన హిరణ్యకశపుడు బ్రహ్మకు కఠోరంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగా పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపై లేదా ఆకాశంలో మనుషుల వలనో లేదా జంతువుల వలనో అస్త్రములు శస్త్రాలచే చావు లేకుండా వరాన్ని కోరుకుంటాడు. అతను కోరినట్టే బ్రహ్మదేవు తదాస్తు అని వరాన్ని ప్రసాదిస్తాడు. దానితో దృహంకారం పెరిగిపోయి దేవతలపై ప్రజలపై దాడి చేయడం మొదలు పెడతాడు. అంతేకాకుండా ప్రజలందరూ దేవుళ్లను పూజించడం ఆపి అతన్ని మాత్రమే పూజించాలి అని ఆజ్ఞాపిస్తాడు. ఇక హిరణ్యకశపుడు ఇంత దృహంకారంగా ఉంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు, అలాగే తండ్రి రాక్షసత్వానికి వ్యతిరేకుడు. ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకశపుడు శ్రీ మహావిష్ణువుని పూజించవద్దు అని ఎన్నిసార్లు హెచ్చరించినా వినకపోవడంతో అతన్ని సంహరించడానికి కాడడు. ఈ కారణంలోనే మొదట ప్రహ్లాదుడి గొంతులో విషయం పొయ్యగా అది అమృతంగా మారుతుంది. ఆ తర్వాత మరో పథకం ద్వారా ఏనుగులతో తొక్కించగా అతనికి ఎటువంటి హాని జరగదు. ఇలా ఎన్ని పథకాలు వేసినా అతనికి ఎటువంటి హాని కలగకపోవడంతో తరువాత ఏం జరిగిందో పూర్తి వీడియోని చూడండి.